నీతో దేవునిచ్చనమాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ చరణం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ స్థలం అంటే ఆత్మీయ బలము ప్రవహించే స్థలం అది. కాబట్టి ఆత్మీయ బలములో మనం ఎదిగేవారిగా ఉండాలి. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలను అంగీకరించునుగాక అని మనం చూస్తున్నాం. ఆపద సమయంలో తమ నాయకుడు పైపై భక్తిని ప్రదర్శించాలని ఏ ప్రజలు అనుకోరు. తమ నాయకుడు తన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం ఎరిగినవాడై ఉండాలని ప్రజలు కోరుకుంటారు కదూ. కాబట్టి దేవుని బిడ్డ అయినవాడు, దేవుని కొరకు నడవాలనుకునేవాడు, అనేకులను నడిపించాలనుకునేవారు దేవుని స్వరాన్ని వినేవారిగా ఉండాలి. దేవుని స్వరాన్ని వినకపోతే అతడు తీసుకునే నిర్ణయాలు మానవ జ్ఞానంతో తీసుకున్నవై ఉంటాయి. ఇశ్రాయేలుకి ఈ విషయం తెలుసు. అందుకే వారు తమ రాజు దేవుని స్వరాన్ని వినేవాడిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అలాంటి మంచి దేవుని స్వరం విని నడిపించబడే ఆ సేవకులను మనం వెంబడించేవారిగా ఉండాలి. ఆ రీతిగా మనం కూడా దేవుని స్వరాన్ని వినేవారిగా మారాలి. దేవుని కొరకు సాక్షులుగా వాడబడాలి అని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. మరణాత షలోమ్.